నా పేరు చందు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు. ఈరోజు ప్రభుత్వ నిబంధనలు తూట్లు పొడుస్తూ సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరుతో ఈ స్కూల్ రన్ చేస్తున్నారు. ఒక స్కూల్కి ఇంటర్నేషనల్ పేరు రావాలి అంటే అక్కడ సెంట్రల్ నుంచి ఎఫిలియేషన్ రావాలి, కానీ స్టేట్ ఎఫిలియేషన్తోనే ఇంటర్నేషనల్ స్కూల్ అనేది పేరుతో నడుపుతున్నారు సంస్కార్ స్కూల్. అలానే 8th వరకు ఓపెనింగ్ ఎఫిలియేషన్ ఉన్న స్కూల్ ఈరోజు 9th క్లాస్ వరకు కూడా రన్ చేస్తున్న పరిస్థితి ఈరోజు సంస్కార్ స్కూల్లో ఉంది. అలానే 10th క్లాస్ విద్యార్థులు హై స్కూల్లో కూడా స్కూల్లో కూడా హాస్టల్స్ అనేవి రన్ చేయకూడదు, కానీ సంస్కార్ స్కూల్లో జిల్లాలో ఫస్ట్ టైం సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో స్కూల్ హాస్టల్ అనేది రన్ చేస్తాను. ఇవేవి కూడా ఈ డిఈఓలకి డిప్యూటీ డిఈఓలకి ఆర్జేడీకి తెలియకుండా జరుగుతుందా అని చెప్పి మేము ఎస్ఎఫ్ఐకి అడుగుతా ఉన్నాం. ఇవన్నీ మీకు తెలిసే మీరు చేస్తారా, లేదా ఈ కార్పొరేట్ సంస్థలకు మీరు అమ్ముడుపోయారా? మీరు ప్రజలకు చేయాల్సిన న్యాయం ఏంటి? లేదా కార్పొరేట్లకు మీరు అమ్ముడుపోయి కార్పొరేట్ల డబ్బులు తీసుకుని ప్రజలకి వెన్నుపోటు పొడుస్తున్నారా అని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు తల్లిదండ్రులు విద్యార్థులు అందరం కూడా ఏకమై భవిష్యత్తు సిగ్నేచర్ క్యాంప్ జరుగుతూ ఉంది సంస్కార్ స్కూల్కి ఎగ్నెస్ట్గా. ఈరోజు సొసైటీ వాటికలో దీపట్ట భూముల్లో ఈ సంస్కార్ స్కూల్ బిల్డింగ్ కట్టడం జరిగింది. దీనిపైన ఇప్పటి వరకు కూడా ఎటువంటి విచారణ జరగదు. ఇప్పటికే డిఈఓ మీద సంస్కార్ దగ్గర అమ్ముడుపోయాలని చెప్పి బోల్డ్ని వార్తలు ఉన్నా సరే ఈరోజు ఫిజికల్గా మనం చూసేటప్పటికి నిజంగా సొసైటీ వాటికలో దీపట్ట భూముల్లో పర్మిషన్ లేని సంస్థల్లో బుక్స్ వ్యాపారం చేస్తుంది. అది కూడా స్కూల్ క్యాంపస్లో ప్రిన్సిపల్ రూమ్లోనే బుక్స్ వ్యాపారం చేస్తుంది. బుక్స్ వ్యాపారం చేయడమే కాదు, స్కూల్ పేరుతో బుక్స్ అనేవి నోట్ బుక్స్ కూడా ప్రింట్ చేసి అమ్ముతా ఉంది. అంటే వీళ్ళు స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారని ప్రిన్సిపల్ రూమ్లో డైరెక్ట్గా అమ్ముతున్నారంటే ప్రభుత్వం వీళ్ళకి అమ్ముడుపోయిందా? డిఈఓలు అమ్ముడుపోయారా, లేకపోతే ఇప్పుడు డిఈఓ ఆర్జేడీలు అమ్ముడుపోయారా అని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇప్పుడు మీరు ప్రభుత్వంగా విద్యాశాఖ అధికారులుగా మీరు దీనిపైన ఈ సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ పైన చర్యలు తీసుకపోతే ఎస్ఎఫ్ఐగా తల్లిదండ్రులు విద్యార్థులు ప్రజా సంఘాలు ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. నా పేరు కగేష్, నేను ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీని. ఈరోజు సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో విచ్చలవిడిగా బుక్స్ అధిక ఫీజులు దోపిడీ చేస్తున్న ఏ గవర్నమెంట్ అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి. అలానే ఇక్కడ బుక్స్తో పాటు కేవలం 8వ తరగతి వారికి మాత్రమే ఇక్కడ ఎఫిలియేషన్ ఉంది. దాంతోపాటు 10వ క్లాసు అలానే 9వ క్లాసు కూడా ఇక్కడ సంస్కార్ స్కూల్లో స్టడీని కంటిన్యూ చేస్తున్నారు. ఏ పర్మిషన్ లేకుండా ఈ స్కూల్లో 8వ తరగతి అలానే 10వ తరగతి కూడా కంటిన్యూ చేస్తున్నారు. అలానే హాస్టల్ పర్మిషన్ లేకుండా 100 నుంచి 150 వరకు విద్యార్థుల్ని ఇక్కడ హాస్టల్ పర్మిషన్ లేకుండా విద్యార్థులను ఇక్కడ ఉంచి స్టడీస్ కానీ అలానే హాస్టల్ పర్మిషన్ లేకుండా రన్నింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడాను అధికారుల దృష్టిలో ఉన్న ఏ గవర్నమెంట్ అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. ఏదైతే సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో దీన్ని ఖండిస్తూ ఏదైతే పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న తరగతి గదులను కానీ లేదంటే హాస్టల్స్ని కానీ వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించకపోతే ఎస్ఎఫ్ఐగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము ఇక్కడ ప్రతి స్కూల్ని తనిఖీ చేస్తున్న క్రమంలోనే సంస్కార్ స్కూల్కి రావడం జరిగింది. సో ఇక్కడ స్కూల్కి వచ్చేసరికి ప్రిన్సిపల్ గారికి వెళ్ళే క్రమంలోనే చూస్తూ ఉండగా అనేక రకాలైన బుక్స్ని ఇక్కడ ఉంచుతున్నారు. అడగగా ఇది మా బుక్స్ కాదు, వేరే ట్రస్ట్ నుంచి తీసుకొచ్చి ఉంచాము, ఈ స్టూడెంట్స్కి పంచడానికి మాత్రం తీసుకొచ్చి అన్నట్టుగా మాట్లాడారు. సో ఈ విధంగా స్టూడెంట్స్కి బుక్స్ని అమ్ముతున్నారు. దాంతోపాటు నోట్స్ బుక్స్ నుంచి అన్నీ అమ్ముతున్నారు. ఏమైనా అడగగా నోట్ బుక్స్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి, లేదంటే ఇవి బయట కొంటే ఎక్కువ రేట్ అవుతాయి అనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు సంస్కార్ స్కూల్ అనే పేరుతో ఆ బుక్స్ని రన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ బిల్డింగ్కి 9th క్లాస్కి ఎఫిలియేషన్ లేకపోయినా సరేను ఇక్కడ రన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు హాస్టల్స్ని కూడాను ఎటువంటి పర్మిషన్ లేకుండా రన్ చేస్తూ ఉన్నారు. దీనికి ఖండిస్తూ డిఓ గారు కానీ ఆర్జేడీ గారు కానీ స్పందించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం.